హాయ్ నమస్తే అందరికీ. వెల్కమ్ టు సృజన వెన్నపు. వావ్ క్రేజీ కాలాజమున. ఈరోజు మనం ఎంతో జ్యూసీగా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీని చేసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు కొబ్బరి ముక్కలను వేసుకొని ఒక గ్లాస్ వాటర్ను కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఒక కాటన్ క్లాత్లో వేసి కొబ్బరి పాలను వేరు చేసుకోవాలి. ఈ కొబ్బరి పాలను పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెలో నెయ్యి వేసుకోండి. పావు కప్పు బొంబాయి రవ్వను వేసుకొని సిమ్లో పెట్టి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. అందులోనే అరకప్పు గోధుమ పిండిని కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. నేనైతే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాను. అది మీ చాయిస్, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. అది రెండు కొంచెం దూర రంగులోకి మారిపోతాయి. అలా మారిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను అందులో వేసేసి సిమ్లోనే ఉంచి 2 నిమిషాల పాటు కలపండి. అలా కలుపుతూ ఉండగానే ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది. తరువాత చిటికెడు ఉప్పు వేసి గోరువెచ్చగా ఉండగానే మీ చేతులతో ఉప్పు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. నెయ్యి రాసుకున్న చేతులతో నేను చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు పంచదార, ఒక కప్పు వాటర్ వేసుకుని బాగా మరిగిన తర్వాత 2 చిటికెల యాలకులు కూడా వేసుకోవాలి. బాగా మరిగించి ఇలా జిగురు రాగానే స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ బుల్లెట్లని ఒక్కొక్కటిగా వేసుకొని 5 నిమిషాల పాటు అస్సలు గరిటె పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో 7-8 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇలా వేపుకున్న వాటిని గోరువెచ్చగా ఉన్న పంచదార పాకంలో వేసుకోవాలి. అలాగే నేను ఇంకొక వాయి కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా పూర్తిగా వేపుకున్నాక పాకంలో వేసేసాను. అలా వాటిని 3 గంటల పాటు ఉంచేయాలి. ఇప్పుడు తీసుకుని తింటే ఉంటుంది. వావ్ సూపర్. ఒక్కసారి తింటే మళ్ళీ వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. నేను మొదటిసారిగా చేసిన చాలా పర్ఫెక్ట్గా చాలా రుచిగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.